ఎక్కువ క్రైమ్ బోరబండలు ఉందని చెప్తారు. ఎక్కువ క్రైమ్ బోరబండలు ఉందని చెప్తారు. బోరబండల పోలీస్ స్టేషన్ గతి లేదు. పోలీసు వాళ్ళకి మేము ప్రతిసారి చెప్పినాం, సార్ ఈడ పోలీస్ స్టేషన్ మీరు పెట్టండి, పోలీస్ స్టేషన్ పెడితే ఆడ ప్రజలకు సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ స్టేషన్ పెట్టండి, 100 పడకల గది హాస్పిటల్ కట్టండి, కాలేజ్ కట్టండి అని చెప్తున్నాం. వాళ్ళు అది కాకుండా బొండల గడ్డలు కడతాము అని చెప్తే ఏం న్యాయం అది? నువ్వు కట్టుమని అంటున్నాం, ఊరు చివరలో కట్టు, ఆడ ప్లేస్ ఉంది ఆడ కట్టండి, అంతేగాని మేము ప్రజల మధ్య తీసుకొచ్చి పద్ధతి కాదు. అన్నా మా ప్రాణాలు పోయినా సరే ఎందుకు తగ్గే విషయం అయితే లేదు, ప్రసక్తే లేదు. ప్రభుత్వం అనుకోకుండా జీవో పాస్ చేసింది, అనుకోకుండా పర్మిషన్ ఇచ్చేసింది, మా ప్రాణాలు పోయినా సరే కానీ ఇంకా తగ్గేది లేదు. అది కరెక్ట్ అయిన నిర్ణయం కాదు. మీకు ఎవరు సర్వే చేసారు? మిమ్మల్ని ఎవరు సర్వే చేయమన్నారు? మీ ఇష్టమా? మీ ఇష్టం సర్వే చేసుకొని స్థలాలు ఇచ్చేస్తారా? జననివా స్థలం మధ్యలో గ్రేవ్ యార్డ్ స్థలం తీయడానికి వీలు లేదు. మేము ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం, మేము ఏంటంటే మాకు గ్రేవ్ యార్డ్ జన నివాసాల మధ్యలో మాకు ఇవ్వద్దు. మీకు సైట్ 3లో స్థలం ఉంది, 11 ఎకరాల స్థలం ఉంది, గవర్నమెంట్ స్థలము, అందులో ఇచ్చుకోండి మీరు. ఇది ఓన్లీ ఒక వర్గానికి సంబంధించింది కాదు. ఇది పిల్లలు ఉన్నారు, పసిపిల్లలు ఉన్నారు, పక్కనే వాటర్ ట్యాంక్ ఉంది, అంటే మంచినీళ్ళు, అంటే మంచినీళ్ళు ప్రజలు మంచినీళ్ళు తాగే వాటర్ ట్యాంక్ ఉంది. చాలా ఇబ్బందులు అవుతాయి. దయచేసి అందరూ కూడా రావాలి, వచ్చి మీ మీడియా వాళ్ళ తరఫు నుంచి నేను మరీ కోరుకుంటున్నాను. దయచేసి ఈ మ్యాటర్ ని కంపల్సరీ పైదాకా తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. మరి రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుకుంటున్నాం. మేము 2 మాసాల మధ్యలో మాకు గ్రేవ్ యార్డ్ ఇప్పుడు ఏదైతే ఈ రోజు నిరసన జరుగుతుందో సంబంధించి ఆడ మన గ్రేవ్ యార్డ్ వద్దు అని మేము ఈ రోజు భారీ సంఖ్యలో అందరం చేరి, ప్రజలందరం చేరి ఈడ నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆడ ఉన్నది అంతా పబ్లిక్, స్థానిక ప్రజలందరూ నివసిస్తున్నారు కాబట్టి ఆడ వద్దు అని మేము మా ఒక డిమాండ్ మేము విచారిస్తున్నాం గవర్నమెంట్ కి. ఈ గవర్నమెంట్ ఎట్లయితే ఓటు రాజకీయం ఒక వర్గానికి సంబంధించింది, ఒక వర్గానికి కొమ్ము కాస్తుంది. ఎందుకంటే ఈ రోజు జూబ్లీస్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఒక నినాదం పలికి వాళ్ళు ఈ రోజు జూబ్లీస్ లో గెలవడం జరిగింది. అదే విధంగా అది గెలవంగానే ఈ రోజు గ్రేవ్ యార్డ్ మన పీలి దర్గా కాడ గ్రేవ్ యార్డ్ అనేది జియో శాంక్షన్ చేశాను. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆడ చేస్తే ఒకటి పోలీస్ స్టేషన్, లేకపోతే మనకి స్కూల్, లేకపోతే కాలేజ్ నిర్మాణం చేయాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఓన్లీ మైనార్టీ ఓట్లే కావాలన్నా ఆయన ఆల్రెడీ మొన్న అన్నాడు, ఏమన్నాడు? ఈ ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం అంటే హిందువులు అవసరం లేదా మీకు? మిమ్మల్ని ఓట్లే గెలిపించినందుకు మీ చేసే కార్యక్రమాలు ఇవా? అంటే మీ ఇష్టం వచ్చిన జీవో మీ ఇష్టం వచ్చినట్టు సర్వే చేస్తారు, మీ ఇష్టం వచ్చిన స్థలాలు ఇచ్చేస్తారు. ఇచ్చేస్తే మేము ఒప్పుకుంటామా? ఒప్పుకోము. ఏ ముప్పు ఒప్పుకోము. ఇంకా దీన్ని ఇంకా ఉధృతం చేస్తాము. మీరు మర్యాదగా వచ్చి మాతో తెలుసుకొని అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని స్థానికంగా సమస్య తీస్తే కానీ వెనక్కి తగ్గే విషయం లేదు.